నమస్కారం. సభాధ్యక్షులు, సభ మీద ఆసీనులైన వాళ్ళు, అదేవిధంగా హాజరైన అందరికీ నమస్కారం. సో ఎంవీఆర్ శాస్త్రి గారి గురించి మాట్లాడటానికి మాత్రమే వచ్చాను, ఇంక వేరే ఇతరత్ర విషయాలు మాట్లాడటానికి లేదు. ఆయన గురించి ఇప్పుడు మాట్లాడాలంటే ఆయన ఎక్స్పీరియన్స్ అంత లేదు. నా వయసు, నాకు 50 సంవత్సరాలు, ఆయనకి 50 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ జర్నలిజంలో ఉంది. కాబట్టి నేను ఆయన ఏమైనా ఎక్స్ట్రా మాట్లాడితే నేను కుప్పిగంతులు వేసినట్లు ఉంటుంది. కాబట్టి నేను ఎక్కువ విషయాల జోలికి వెళ్లకుండా, నేను ఎంవీఆర్ శాస్త్రి గారి విషయంలో ఆయనతో కలిసి పనిచేయలేదు, కానీ ఆయన రాసిన వార్తలు కావచ్చు, కాలమ్స్ కావచ్చు, చదువుతూ జర్నలిజంలో ఎదిగే ప్రయత్నం చేశాను. ఎందుకు అనంటే, ఏది నిజం పేరుతో ఆయన రాసిన ఆర్టికల్స్ ఎంత సూటిగా, ఎంత నిక్కచ్చిగా, ఎంత వ్యంగ్యంగా, అవతల వాళ్ళని ఆలోచింపజేసే విధంగా శైలి కావచ్చు, భావం కావచ్చు, ఇవన్నీ ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. మేము ఎదిగే ప్రాసెస్లో అవన్నీ చదివి నేర్చుకున్నాము. మేము ఈరోజు బయట ఏదైనా ఇంటర్వ్యూలు చేసినా, ఏదైనా ప్రశ్నలు అడిగినా దాని ఇన్ఫ్లుయెన్స్ ఇలాంటి కాలమ్స్ ద్వారానే వచ్చినాయి అని చెప్పడంలో సందేహం లేదు. ఎందుకు చెప్తున్నాను అని అంటే, కొన్ని సందర్భాల్లో మేము ఎలక్ట్రానిక్ మీడియాలో మేము వచ్చిన కొత్తలో మేము రాసే వార్తలను కూడా చీల్చి చెండాడిన రోజులు ఉన్నాయి. ఆ కాలమ్స్ మా మీద, అంటే వ్యక్తిగా కాదు, మేము రాసిన వార్తల మీద కూడా వచ్చినాయి. ఎందుకంటే ఆయన ప్రింట్ మీడియా జర్నలిస్టు, మేము ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టు. మేము ఈరోజు సోషల్ మీడియాని చూసి మేము అనుకుంటూ ఉన్నాం, ఏంట్రా ఈ సోషల్ మీడియా ఎట్లా వెళ్తుంది అని. ఆ రోజుల్లో ఆయన మా ఎలక్ట్రానిక్ మీడియా మేము పనిచేసిన తీరు ఆయన కొన్ని సందర్భాల్లో ఆయనకి అది రైట్ అనిపించకపోవచ్చు, తప్పులేదు. ఎందుకు అని అంటే, ప్రాసెస్, సమాజం ఎదిగే ప్రాసెస్, అదేవిధంగా జర్నలిజం ప్రాసెస్లో కొన్ని కొత్త ధోరణులు పాత తరానికి నచ్చకపోవచ్చు. అందుకని ఆ రోజుల్లో మేము రాసిన కొన్ని వార్తలు కావచ్చు, మేము నడిపే పద్ధతి కావచ్చు, వార్తలు ప్రసారం అవుతున్న విధానాలు కావచ్చు, ఆయన ఏది నిజంలో 2-3 సార్లు చీల్చి చెండాడారు. అప్పుడు అనుకున్నాను, ఎవరు ఈ శాస్త్రి గారు, ఒకసారి కలిస్తే బాగుంటుంది, కలిస్తే ఈయనతో మాట్లాడాలి, మన ఆలోచన విధానాన్ని కూడా షేర్ చేద్దామని అనుకున్నాం. సరే, వేరియస్ రీజన్స్ అప్పుడు కలవలేకపోయాం. తర్వాత లేట్గా చాలా సందర్భాల్లో, ఈ మధ్యకాలంలో చాలా సందర్భాల్లో కలిసిన సందర్భాల్లో వ్యూస్ ఎక్స్చేంజ్ చేసుకున్న ప్రాసెస్ కనిపిస్తూ ఉంది. ఆ ప్రాసెస్లో కూడా మాకు అర్థమైంది ఆయన ఆలోచన తీరు కావచ్చు, ఆయన కన్సర్న్ కావచ్చు టువర్డ్స్ సొసైటీ, టువర్డ్స్ జర్నలిజం, టువర్డ్స్ మీడియా, వీటన్నిటి మీద ఆయన ఆలోచన విధానం చాలా ఓపెన్గా షేర్ చేసుకున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. కాబట్టి ఎంవీఆర్ శాస్త్రి గారి లాంటి తరం భవిష్యత్తు జర్నలిస్టు, అంటే ఇప్పుడు మా కావచ్చు, తర్వాత తరాలకు కావచ్చు, ఆయన రాసిన కాలమ్స్ కావచ్చు, ఆయన రాసిన పద్ధతి కావచ్చు, ఆయన చేసిన జర్నలిజం అప్రోచ్ కావచ్చు, మాకు ఆదర్శంగా ఉంటుందని చెప్పి తెలియజేస్తూ ధన్యవాదాలు.